రాష్ట్రంలో ఇవాళ కూడా వర్షాలు దంచికొట్టాయి. ఉపరితల ఆవర్తనానికి తోడు అల్పపీడనం ఎఫెక్ట్తో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మిగతా చోట్ల వెదర్ కూల్ గా ఉండి చిరుజల్లులు పడ్డాయి. ఆవర్తనం ప్రభావంతో రాగల 24 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంటోంది వాతావరణ శాఖ. అల్పపీడనం ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లో ఇవాళ కూడా వర్షం దంచికొట్టింది. సిటీలోని బంజారాహిల్స్, కోటి, ముషీరాబాద్, నాంపల్లి, మెహదీపట్నం, లంగర్ హౌస్, సికింద్రాబాద్, మేడ్చల్, ఎల్బీనగర్, ఉప్పల్, రామాంతపూర్, అంబర్పేట్, కూకట్పల్లి, గచ్చిబౌలి, మణికొండ, కొండాపూర్, మియాపూర్ ఏరియాల్లో భారీ వర్షం కురిసింది. వర్షానికి రోడ్లపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చాలా చోట్ల ట్రాఫిక్ ఆగిపోవడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. నల్గొండ జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, మట్టపల్లిలో వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరటంతో జనం ఇబ్బందులు పడ్డారు. పోచంపల్లి దగ్గర మూసీ వాగులో ప్రమాదం తప్పింది. రేవణపల్లి దగ్గర ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును బైక్పై దాటేందుకు ప్రయత్నించిన ఓ జంట అదుపు తప్పి పడిపోయారు. వరద ఉధృతికి కొట్టుకుపోతుండటంతో స్థానికులు వెంటనే స్పందించి ఇద్దరి ప్రాణాలు కాపాడారు. వరద ఉధృతి భారీగా ఉండటంతో బైక్ వాగులో కొట్టుకుపోయింది. ప్రాణాలు దక్కటంతో దంపతులు ఊపిరి పీల్చుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో గత 3 రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. కామారెడ్డి, జుక్కల్, బాల్కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా నిజామాబాద్, బాన్సువాడ, బోధన్ ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. కామారెడ్డి డివిజన్లో 2 రోజులుగా కురుస్తున్న వర్షంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న, పత్తి, వరి పంటలకు ఈ వర్షాలు ఊరటనిచ్చాయంటున్నారు. కరీంనగర్ జిల్లాలోనూ ఓ మోస్తరు వర్షం పడింది. జిల్లాలోని ధర్మపురి, హుజూరాబాద్, మంథని ఏరియాల్లో భారీ వర్షం కురిసింది. పంటలు వేసి వర్షాల కోసం ఎదురుచూస్తున్న టైంలో ఈ వర్షాలు మేలు చేశాయంటున్నారు అన్నదాతలు. మొలకలు ఎండిపోతున్న సమయంలో కురుస్తున్న వర్షాలతో సంతోషంగా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఖమ్మంతో పాటు కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, సత్తుపల్లిలో భారీ వర్షం కురిసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.